హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించడం కోసం ప్రజా సంకల్ప సభని నిర్వహించబోతున్నారు ఈ మూడు పార్టీలు. చిలకలూరుపేట దగ్గర జరిగేటువంటి ఈ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనబోతున్నారు. నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అక్కడి నుంచి సాయంత్రము 5 గంటలకి చిలకలూరుపేట సభకి చేరుకుంటారు. 1 గంట సేపు ఈ సభలో ఆయన పాల్గొనేదానికి అవకాశం ఉంది. అయితే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి వచ్చింది. తెలుగుదేశము సూపర్ 6 పేరుతో 6 అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఒక 5 అంశాలని జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో కలిపి 11 అంశాలని మేనిఫెస్టో కింద ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ 1-2 అంశాలని చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే చిలకలూరుపేట ఈ సభలో తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆసక్తి కన్నా కూడా రాష్ట్ర ప్రజల్లో ప్రధానమంత్రి ఏ విధమైనటువంటి ప్రకటనలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ఈ ఆసక్తి కీలకంగా మారింది. ఎందుకు అనంటే 9.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. కానీ ఈ 9.5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన హామీల్లో రాయలసీమకు 4 జిల్లాలకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకి, వెనకబడిన జిల్లాలకు నిధులు, రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోను, రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇలాగా హోదాతో పాటు ఈ విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. పోలవరానికి సంబంధించినటువంటి పునరావాసానికి ప్యాకేజీకి సంబంధించినటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. రాజధాని నిర్మాణానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి అనేటువంటిది విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నట్టు అంశం. ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టే కేంద్రంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2018లో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి నరేంద్ర మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ కలిశారు. ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరింది. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడుతో స్నేహాస్తం అందించారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఒరిగేది ఏమిటి? వీళ్ళిద్దరూ రాజకీయంగా ఒకరికొకరు మళ్ళీ సహకరించుకున్నారు, అంతవరకు ఓకే. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లలో ఏ ఒక్కదానికైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రకటన చేయిస్తారా అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గతంలో టెర్రరిస్టు అంటూ నరేంద్ర మోడీని విమర్శించారు, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా దూషించినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు అదే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఎన్డీఏలోకి ఎందుకు తీసుకున్నారు? అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఎందుకు మీరు స్నేహాస్తం అందించడం అనేది జరిగింది అని అమిత్ షాని ఈ ఇండియా టుడే కాన్క్లేవ్లో అడిగితే, చంద్రబాబు నాయుడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది, అందుకని తిరిగి ఎన్డీఏలోకి వచ్చాడు అంటూ కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. తెలుగుదేశం పార్టీకి అయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 2024 ఎన్నికల్లో గెలుపు అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అనివార్యమైనటువంటి పరిస్థితిగా ఉంది. చావోరేవో అన్నట్లుంది. ఇప్పుడుగిన ఓడిపోతే తెలుగుదేశం పార్టీ బతికి కట్టడం కష్టం అనేటువంటి దాని మీద బీజేపీ ఈ ప్లేస్లోకి రావాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు. చంద్రబాబు నాయుడు వయసు కూడా 75 సంవత్సరాలు ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికలకి ఆయన శారీరకంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో ఉండగలిగినటువంటి స్థితి కూడా ఉండకపోవచ్చు. అందుకని తన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ను ముందుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రమే నారా లోకేష్కి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా
బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల సహకారము వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. అందుకోసమనే రాష్ట్ర ప్రయోజనాల సంగతి పక్కన పెట్టేసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు కలిసి పవన్ కళ్యాణ్ ఎలాగూ గతంలో ఈ పాచిపోయిన లడ్డూలు మాకు వద్దు, మాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేసి 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే వాళ్ళ సంఖలో చేరిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజకీయంగా బీజేపీతో కలిశారు. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రకటన అయినా సరే స్పష్టమైనటువంటి ప్రకటన గిన నరేంద్ర మోడీతో చేయించకపోతే ఈ బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తెలుగుదేశం జనసేన మీద పడేదానికి అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో అప్పుడు రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రాజకీయంగా ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక్క చోట కూడా డిపాజిట్లు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు 10 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కనీసం డిపాజిట్లు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు అంత కసి, కోపం, ఆగ్రహావేశాలు కాంగ్రెస్ కన్నా కూడా ఈ రోజున బీజేపీ మీద ఆ కోపం అంతా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మీద ఆ నెగిటివ్ అంతా కూడా పడేదానికి అవకాశాలు ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేపు చిలకలూరిపేట సభలో మరి సానుకూలమైనటువంటి హోదా, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి నిధులు, అమరావతికి సంబంధించినటువంటి అమరావతి కూడా అమరావతి రాజధాని ఉండాలని వీళ్ళ మేనిఫెస్టోలు దాన్ని ఒక అంశంగా తీసుకురాబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారా నరేంద్ర మోడీతో ప్రకటన చేయిస్తారా అనేటువంటి దాని మీదనే కూటమి యొక్క గెలుపు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అంశం. ఇక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో మరి జనసేన అయితే ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేసినట్టుగా సమాచారం. డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయాలి అనేటువంటి దాని మీద. ఈ రుణమాఫీ విషయంలో అదే చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే జనం నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే 2014 రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అమలు చేయలేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ హామీని పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాట్లాడిచ్చారు. బహుశా ఆ హామీ దాని మేనిఫెస్టోలో ఏమన్నా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతారా? మరి బీజేపీ ఏం ప్రతిపాదించబోతుందో, ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూద్దాం.